తెలుగు సినిమా ఇండస్ట్రీల స్టార్ హీరోల గురించి ఫ్యాన్స్ మధ్య వార్స్ కొత్త విషయం కాదు. ఇప్పుడు అదే స్థాయిలో నిర్మాతల గురించి కూడా చర్చ మొదలైంది. ఒకవైపు దాదాపు 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో తన మార్కుని కొనసాగిస్తున్న దిల్ రాజు గారు, మరోవైపు గత 10 ఏళ్లలో వరుస బ్లాక్ బస్టర్లతో ఇండస్ట్రీనే షేక్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ మరోవైపు. ఇద్దరిలో అసలు టాలీవుడ్ లో నెంబర్ 1 నిర్మాత ఎవరు? ఈ వీడియోలో వారి ప్రయాణం, వారి విజయాలు, బలాలు, బలహీనతలు అన్నింటినీ ఒక్కసారి తెలుసుకుందాం. ముందుగా దిల్ రాజు గారి గురించి మాట్లాడుకుందాం. డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ప్రారంభించిన దిల్ రాజు గారు 2003లో వచ్చిన దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. ఆ సినిమా విజయంతోనే ఆయనకు దిల్ రాజు అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఎవడు, F2, మహర్షి, శతమానం భవతి వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలను ఆయన నిర్మించారు. దిల్ రాజు గారి ప్రత్యేకత ఏంటిదంటే ఆయన కేవలం స్టార్ హీరోలపైనే ఆధారపడరు. మంచి కథ ఉంటే కొత్త దర్శకుడైనా, కొత్త హీరోతో అయినా ఆయన సినిమా చేస్తారు. బడ్జెట్ ను కంట్రోల్లో ఉంచడం, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథలను ఎంచుకోవడం ఆయనకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా దిల్ రాజు గారికే సొంతం. ఏ సినిమా రిలీజ్ అయినా థియేటర్ల విషయంలో ఆయనకు ఉన్న పట్టును చాలా మంది ఒక ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. అయితే ప్రతి నిర్మాత లాగే దిల్ రాజుకు కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. కొన్ని భారీ సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. పెద్ద బడ్జెట్ సినిమాలో రిస్క్ పెరగడంతో విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఆయన మార్కెట్ లో ఆయన ప్రభావం మాత్రం అస్సలు తగ్గలేదు. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ గురించి చూద్దాం. 2015లో శ్రీమంతుడు సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యానర్ చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగింది. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకురి కలిసి ఈ సంస్థను స్థాపించారు. మొదటి సినిమానే ఇండస్ట్రీ హిట్ కావడంతో మైత్రి మూవీ మేకర్స్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. జనతా గ్యారేజ్, రంగస్థలం, సవ్య సచివ్, ఉప్పెన, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, పుష్ప, పుష్ప 2 వంటి భారీ సినిమాలతో ఒక పాన్ ఇండియా స్థాయిలోనే గుర్తింపు సంపాదించింది. మైత్రి మూవీ మేకర్స్ బలం ఏమిటంటే భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడదు. స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు, అత్యున్నత టెక్నికల్ టీంలతో సినిమాలు నిర్మించడం ఈ సంస్థ ప్రత్యేకత. తెలుగు మాత్రమే కాదు, తమిళం, హిందీ మార్కెట్లను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బ్యానర్ సినిమాలను ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో మైత్రి మూవీ మేకర్స్ పేరు చాలా బలంగా వినిపిస్తుంది. విదేశీ మార్కెట్ లో కూడా వీరి సినిమాలకు మంచి డిమాండే ఉంది. భారీ బడ్జెట్ అంటే భారీ రిస్క్ కూడా ఉంటుంది. కొన్ని సినిమాలు భారీ అంచనాలతో విడుదలై ఆశించిన స్థాయిలో నడవకపోవడంతో నష్టాలు కూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ వరుసగా పెద్ద ప్రాజెక్టులు ప్రకటిస్తూ ముందుకు వెళుతుంది. ఈ రెండు సంస్థలను పోల్చి చూద్దాం. అనుభవం విషయానికి వస్తే దిల్ రాజు గారు స్పష్టమైన ఆధిక్యంలో ఉంటారు. 2 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో నిలబడడం ఒక చిన్న విషయం కాదు. పాన్ ఇండియా రేంజ్ విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ ముందంజలో ఉంది. ముఖ్యంగా పుష్ప సిరీస్ తర్వాత ఈ బ్యానర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఇద్దరు మంచి పేరే సంపాదించారు. దిల్ రాజు గారు ఎంతో మంది దర్శకులను, హీరోలను పరిచయం చేస్తే మైత్రి మూవీ మేకర్స్ కూడా కొత్త కథలకు అవకాశం ఇచ్చింది. ఇక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లో దిల్ రాజు గారికి ప్రత్యేకమైన బలం ఉంది. సినిమా రిలీజ్ ప్లానింగ్ లో ఆయన అనుభవం చాలా కీలకం. భారీ బడ్జెట్ సినిమాలో మైత్రి మూవీ మేకర్స్ దూకుడు ఎక్కువగా కనిపిస్తుంది. 1000 కోట్ల మార్కెట్ ను లక్ష్యంగా పెట్టుకొని సినిమాలు నిర్మించే ధైర్యం ఈ సంస్థకు ఉంది. దానికి ఒకే ఒక సమాధానం చెప్పడం కష్టం. మీరు స్థిరత్వం, అనుభవం, విజయవల నిలకడను చూస్తే దిల్ రాజు గారే టాప్ నిర్మాతలో ఒకరు. అదే పాన్ ఇండియా విజన్, భారీ ప్రాజెక్టులు, గ్లోబల్ మార్కెట్ ను చూస్తే మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం చాలా బలమైన స్థానంలో ఉంది. నిజానికి ఈ ఇద్దరు ఒకరికొకరి పోటీదారులే అయినా తెలుగు సినిమా మార్కెట్ ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఇద్దరి పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఒకరు కంటెంట్ తో ప్రేక్షకులను గెలుచుకుంటే ఇండస్ట్రీ పరిధిని వివరిస్తున్నారు. చివరగా ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. నిర్మాత విజయాన్ని కేవలం కలెక్షన్లతో మాత్రమే కొలవలేం. మంచి కథలను నమ్మడం, కొత్త ప్రతిభను ప్రోత్సహించడం, సినిమా పరిశ్రమకు ఉపాధి కల్పించడం, ప్రేక్షకులకు నాణ్యమైన సినిమాలు అందించడంలో కూడా అంతే ముఖ్యమైన అంశాలు. అందుకే దిల్ రాజు గారు గొప్ప, మైత్రి మూవీ మేకర్స్ గొప్ప అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇద్దరు తమ తమ శైలిలో టాలీవుడ్ ను ముందుకు నడిపిస్తున్నారు. అత్యంత ప్రభావశీలి అయిన నిర్మాతలు ఎవరు, నెంబర్ 1 అనేది కాలం, సినిమాలు, విజయాలు, ప్రేక్షకుల ఆదరణ బట్టి మారుతూ ఉంటుంది. మీ అభిప్రాయం ఏంటి? దిల్ రాజు గారా లేక మైత్రి మూవీ మేకర్సా? మీ ఒపీనియన్ ని మా కామెంట్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.